ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ముల చరిత్రను మీరు వినాలి. రేవంత్ రెడ్డి స్కాముల మీద స్కాములు, కేటీఆర్ బాధుడే బాధుడు. ఆ కథను చూడండి. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకి పోతే జగదీష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమించారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తా ఉన్నారు. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నేను మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ బాగోదు. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడ్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలు, గజం 3,700 రూపాయల చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. ఇదైతే మీరు విన్నారు కదా. కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ టెసరాక్ట్ అనే కంపెనీ అది పోను స్వచ్ఛ బయో అని చెప్పేసి కొన్ని కంపెనీలు అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి పెద్ద అన్న లేకుంటే ఆయన తమ్ముడు సోదరుడు 1000 కోట్ల రూపాయలతోటి ఎంఓయూలు చెప్పించుకొని ఆ కంపెనీ ఎటు పోయిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. నిన్న కేటీఆర్ గారు ఓవరాల్గా మాట్లాడింది అట్లా నాకు ఏమనిపించిందంటే, అధికారం కోల్పోయినా కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ చూసారా ఎంత రాకెట్ స్పీడ్లో ఉందో. ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడ భూములు దోచుకుంటారు, టక్కున కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు అట్లా వాలిపోతున్నారు. అక్కడ స్కాముల్ని దుమ్ము దులిపి పడేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా 135 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని 7 కోట్ల రూపాయలకు కొండలరెడ్డికి ఇస్తాడా? ఇది స్కామ్ కాదా? స్వచ్ఛ బయో అనే పేరుతోటి అమెరికాలో ఎంఓయు చేపించిన ఇదే రేవంత్ రెడ్డి ప్లస్ వాళ్ళ అన్న ఆ 1000 కోట్ల రూపాయలు ఇడిపోయినాయి ప్రభుత్వ డబ్బుని అన్నదమ్ముల అకౌంట్లో మళ్ళిస్తా ఉన్నాడు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఒక హైలైట్ అనిపించింది నాకు. ఏమని మాట్లాడానంటే, పొట్ట చిప్పితే అక్షరం పురుగు లేదు, అక్షరం ముక్క రాదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు సూటులు బూటులు వేసుకొని రాత్రికి రాత్రి సీఈఓలు చైర్మన్ ఎట్లా అయిపోతున్నారు కొన్ని కంపెనీలకు. ఆయన అందులోనూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ కంపెనీ నెంబర్ బలేర్పించింది నాకు 1 2 3 4 to 9 వరకు, అదో నెంబర్, అదే కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి కేటీఆర్ గారు ఆధారాలతో సహా ఈడ్చిపడేసిండు, బయటికి మొత్తం ఈడ్చిపడేసిండు. ఇది ఒకసారి వినుర్రి. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు ఒకసారి. అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, సిఇఓ వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండలరెడ్డి, నేను చెప్పట్ల, USIPF వాళ్ళు చెప్తా ఉన్నాను. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండలరెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయి మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు?
ఎవరిని వదిలిపెట్టాం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టాం. ఎవరా సిగ్గులేని మంత్రి అంటే మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు. ఆయన ఇక ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్ ఇటు తీసుకొచ్చిండు. అన్ని రకాల ఐటీ డెవలప్మెంట్స్ కోసం సర్వత్రా ప్రయత్నాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో గుట్టలలో పుట్టలలో అడవులలో కూడా ఆయన కంపెనీలు పెట్టాడు. ప్రతి ఒక్క తెలంగాణ యువకుడికి ఉద్యోగాలు దొరికేటట్టుగా ప్రతి ఒక్కరికి జాబ్ మేళాను పెట్టి ప్రతి ఒక్కరిని ఆర్థిక వ్యవస్థలో ముందస్తు స్థానం నిలిపించిండు శ్రీధర్ బాబు గారు. తన ఐటీ శాఖలో తనకే ఏం జరుగుతుందో సోయి లేకుండా ఉన్నాడు. ఆయనేమో దేవాదాయ శాఖలో చేపెట్టి ఈరోజు కాళేశ్వరం దగ్గరలో ఉన్న కాళేశ్వర ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ అక్కడ ఆలయాన్ని కూల్చుతా ఉంటే దాంట్లో లీనమైపోయిండు. ఆయనకు సంబంధం లేని శాఖల లీనమైపోయిండు. సంబంధం ఉన్న శాఖలేమో కొండలరెడ్డి అక్షరం ముక్కరానోడు, తెలంగాణ ప్రజలకు తెలియనోడు, అసలు రాష్ట్రాన్ని సీఎం లేకుండా సీఎం హోదాలో పరిపాలించేటోడు, ప్రజల్ని బెదిరించుకుంటూ భూములు లాక్కునేటోడు, అట్లాంటోడు ఈరోజు ఐటీ శాఖని ఏలుతా ఉంటే శ్రీధరబాబు ఏమో నాకేం తెలుసు ఆ కంపెనీకి వాళ్ళకి సంబంధం లేదు, సబ్జెక్ట్ లేని వ్యక్తిని పట్టుకొచ్చి ఐటీ మంత్రిని చేశారు. ఇక చూడు అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లిక్విడ్ ప్రొఫైల్ ఇందులో ఏం చెప్తున్నాడంటే నేను చైర్మన్ గా ఉన్నాను టెస్సరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు స్పష్టంగా రాశారు. అయితే ఇక కేటీఆర్ గారి యొక్క ఆవేదన కానీ కేటీఆర్ గారి యొక్క ప్రజెంటెన్స్ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ అన్నదమ్ములకు మాత్రమే ప్రజాధనాన్ని ఈ విధంగా తోసుకుపోతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు రకరకాల ప్రభుత్వ భూముల్లో వేరే కంపెనీ వాళ్ళకి లీజుకి ఇచ్చి దాని ద్వారా వచ్చే లాభాలు తెలంగాణ ప్రజలకు ఆ ప్రభుత్వ ఫలాలుగా అందించేటోడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ భూములు అమ్ముకున్నాడు, కేసీఆర్ గుట్టలు అమ్ముకున్నాడు, పుట్టలు అమ్ముకున్నాడు అని ఒక ప్రపోగండా, ఫాల్స్ ప్రపోగండాని క్రియేట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చిర్రు. కరెక్టే. మరి ఈరోజు భూముల్ని 135 కోట్లకు దొరికిన భూమిని ఈరోజు ఎంతకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు, మీరే చూశారు కదా. తిప్పి కొడితే సక్కలేని వ్యవహారము మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం మోసం చేసి తెలంగాణ ప్రజలకు భూములు చెప్పాల్సింది పోయి కొండలరెడ్డి కొండలరెడ్డి ఎవరు ఈరోజు కుటుంబంలో బామ్మర్ది, కారు నడిపే డ్రైవరు, కారుకు ఉన్న పిఏ, వాళ్ళ పని మనుషులు కూడా ఈరోజు స్కాములకు దిగారంటే రేవంత్ రెడ్డి గారి యొక్క హస్తం ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. ఆయన ప్రతిసారి ఢిల్లీకి పోయేది ఎందుకు, సిబిఐని, ఈడీని, నరేంద్ర మోడీని, రాహుల్ గాంధీని, అధిష్టానాన్ని కుర్చీ కాపాడుకోవడానికి అనుక్షణం ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. ఆ కష్టాల్లో ఆరితేరి మునుగుతా ఉన్నాడు. ఇట్లాంటి చరిత్ర ఉంది ఆయనకి. ఇట్లాంటి చరిత్ర ఉంది కాబట్టి కేటీఆర్ వదలకుండా దంచి కొడతా ఉన్నాడు ఆయనని. ఎందుకు, ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన విషయాలు కావచ్చు, ఎన్నో రకాల అవినీతి స్కామ్స్ పరంగా కావచ్చు, ఆయన్ని బయటపెట్టడం కూడా జరిగింది.